సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోఆర్డినేషన్ ఉంటుందని భావిస్తున్నాను. గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ముదోల్ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు ప్రత్యేక అలంకరణలు చేశారు. పలు ప్రాంతాల్లో ప్రధాన వీధుల గుండా భజన సంకీర్తనలతో పాటలు పాడుతూ గణేష్ మండపం వరకు శోభాయాత్ర చేపట్టారు. బైన్సా మండలంలోని కొరడి గణపతిని ముదోల్ ఎమ్మెల్యే రామారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా తమ తమ ఇళ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ గణనాథునికి ఉండ్రాల పాయసం పిండి వంట నైవేద్యంగా సమర్పించారు. బైన్సాలోని స్థానిక కిసాన్ గల్లీ సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ పలువురితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ఇందుకు వినాయక మండపాల నిర్వాహకులు ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీతో పాటు బైన్సా ఏఎస్పీ, టౌన్ సీఐలను గణేష్ మండలి సభ్యులు ఘనంగా సన్మానించారు. బైన్సా పట్టణంలో కిసాన్ గల్లీలో మహాదేవన్ మందిరంలో ఈ గణేష్ ప్రతిష్టాపనకు ఫస్ట్ పూజకి ఆహ్వానించినందుకు నాకు ముఖ్యంగా నిర్వాహకులకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పండగ అంతా సంతోషకరమైన వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నాను. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకొని నిమజ్జనం వరకు కూడా శాంతి సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.